హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బిడ్డలు బిడ్డలు నన్ను బాధ పెట్టకే బావా, బావనే సూర్యవతి బామా సూర్యవతి అయ్యయ్య బామరా బామ తిరగల్ల బామరా బామ అయ్యయ్య బామరా ఒకనాడు నీకు బిడ్డలు పుడతారని బాధ పెట్టిందా? అందుకొరకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా ఆడవాళ్లకు పూర్వ జన్మ సుకృత పుణ్య పరాణ పుణ్య అటువంటి పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లగాళ్ళు పుడతారాట. అదృష్టం మంచిదైతే ఆడపిల్లలకు అన్నదమ్ములు తప్పుతారాట. ఏ జన్మ లోపల ఏ పాపం వేసినవో, తాగే బావుల్లో మన్ను ఆర ఓసినవో, తిన ఇస్తారు గుంజిపారేసినవో, పెరిగే పిల్లలను ఎత్తికొట్టిన, తాగే బావున్న మన్ను ఆరవోసినవో బావా, గుమ్ములకు నిత్యం లేసినవో, గూలి గిట్ల దొంగిలిస్తేమో, నడిసే తొవ్వల కంప గిట్ల కొట్టినవో, ఎడ్డు మేసే గడ్డవల గిట్ల అగ్గంటు పెడితేవా, తాతలు తందులు పిత్రులు పితామహులు చేసిన పాపం ఇట్లా కావచ్చు. మన కడుపుకు అడ్డుపాటు మనం కొడుకులు బిడ్డలు లేకుండా చేస్తున్నాయి కావచ్చు. నా నోట ఒకనాడు నిన్ను ఒక మాట అనలేదు. నీకెందుకు ఆ బాధ? వద్దు నాగా, నాకు కావాలండి. వద్దు, నేను వద్దు వద్దు అంటున్నా. అమ్మవారు చూడు సూర్యవతి దేవి ఏమన్నది, నాదా ఆడవాళ్ళకు నాదో కొడుకులు ఉంటారే, కోరికలు తీరాలే, బిడ్డలు పుట్టాలే, భ్రమలు తీరాలన్నయ్యా. పుణ్యావనకం నుంచి తప్పించువాడు పుత్రుడు అందరు నాదా. అందుకొరకే చూడండి అవ్వలారా, తల్లి గర్భము నుండి తల్లి గర్భము నుంచి ధనము దేడెవడు వెళ్ళిపోయిన నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నద కాని మెరుగు బంగారం ఎవరు మింగవారు. వింత మార్చన చేసి విర్రవిగుండె కాని కూడబెట్టిన సొమ్ముకుడు బోడు. పండుగా మరుగైన భూమిలో పలబెట్టి దాన ధర్మములే కదాచి దాచి తులకు దొంగలకే ఇతురో దొరలకే ఉనో తేన చుండి గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూర నాడా భూపాల రాజా తల్లి గర్భంలోకి వెళ్ళి రావంక ధనము దేడు వెళ్ళిపోయినాడు అంటే వంచబోడు నాదా. అందుకొరకే అంటారు నాదా, ఊరి లోపల కాయని పూయని చెట్టు ఊరుకున్నా ఒకటే లేకున్నా ఒకటే, నిండని పంటని చెరువు ఊరుకున్నా ఒకటే లేకున్నా ఒకటే, కనిపించలేని ఆడది ఈ భూమి మీద ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నదయ్యా. అందుకని ప్రాణాలు
కూడా వెలిగిరాలి పోనారా అయ్యో నా కూడా వెలిగిరాలే పోనారా అయ్యో నా చెల్ల చంద్రవాతి పోనారా నా చెల్ల చంద్రవాతి పోనారా అయ్యో నా చెల్లె చంద్రవాతి పోనారా మాకు సంతానం లేదు నాదో ఈ జన్మకు నాకు సంతానం లేదు కావచ్చు కానీ నా తోడ ఉంటుంది మాకు నా కూడా కలిగింది నాదా మా చెల్లె చంద్రవాతి ఉన్నది నాదా నా చెల్లెను తీసుకొచ్చి పోనారా చెల్లెను తీసుకొచ్చి పోనారా చెల్లెను తీసుకొచ్చి పోనారా నా చెల్లెను తీసుకొచ్చి పోనారా వాడే పోనారా వాడవాడే పోనారా అయ్యో నేను పెళ్లి చేస్తానయ్యా పోనారా పెళ్లి చేస్తానయ్యా పోనారా మనకు సంతానం లేకుండా పర్వాలేదు నాదో నా తోడ పుట్టింది నా కూడా వెలిగింది నా రక్త సంబంధం నాడా మా చెల్లె చెల్లవాతున్నది మా చెల్లె తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తానయ్యా నువ్వు ఎంత మాటలంటివమ్మా నా భార్య నువ్వు ఎంత మాటలంటివమ్మా నా భార్య నీ మాటలు ఎంత ఉంటే ఓ అయ్యో నీ మాటలింట ఉంటే ఓ బామా తాలిగుండ తల్లువానే నా భార్య తాలిగుండె కల్లువానే నా భార్య నా గుండెలకు వెల్లువానే సూర్యవతి గుండెలకు బెల్లవానే సూర్యవతి మల్ల పెళ్లి చేసుకో మన్న మాట నేను వాడి గట్ట వచ్చే ఎవరిలో పెళ్లి చేసుడు కాదు నాన్న నా తోడ పుట్టిన చెల్లెనే నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటాను నీ తోడ పుట్టిన చెల్లె నాకు ఇచ్చి పెళ్లి చేస్తే మీరు అక్క చెల్లెళ్ళు పోయి మీరు మరి ఆనందం అవుతారే బామా మీకు సంపూల పోరు బామా ఓ బామా అయ్యో సంపూల పోరు కాదే ఓ బామా మీకు సంపూల పోరు కాదే నా భార్య అయ్యో సంపూల పోరు కాదే నా భార్య ఓనాడు కాకుండా ఓనాడు మీ చెల్లె మీకు మాట అంటదా నువ్వే మీ చెల్లె మాట అంటవా మీకు లేని కొత్త ఆడ కట్టించి నూనె లేని బాధలు కట్టించి ఉన్నాయి వద్దు నా మాట నేను ఆవురా వచ్చాను నేను నిన్ను పెళ్లి చేసుకోమని నేను చేసుకుంటాను బాధపడతలేను పిల్లలు లేకున్నా మంచిదే కొడుకులు లేకున్నా మంచిదే ఇప్పుడు నిన్నైతే ఒక మాట అంటలేను మనకెందుకే బాధ నీ చెల్ల తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఓనాడు కాకుండా ఓనాడు నీ చెల్లెతో నీకు మాట వస్తుందో నీతో నీ చెల్లెకు మాట వస్తుందో మీరు అక్క చెల్లెలను పోయి ఆడను సౌతులు అవుతారు సౌతుల కోరు మీకు వద్దు నా మాట నేను సపరేకుంటుండు ఎందుకే నేను ఒక మాట నాన్న ఎప్పుడన్నా సముద్ర కోరి వస్తాను కదంటాను రాదో నారా గొడ్డుది అని భూపాల నగరము లోపల గొడ్డుది అంటాను ఆడే సత్య పొందనిందైన మొత్తది కానీ గొడ్డు నింత పోయలేదు నారా అయినా ఓనారా సత్య నేను పొందైన మొత్తగాని గొడ్డు నింత నేను పోయలేను వినడయ్యా తప్పకుండా చెల్లెని తీసుకొచ్చి పెళ్లి చేస్తారయ్యా ఎన్ని చెప్పిన నా మాట వింటాడు భూపాలమరాజు సరేనే ఇక నీ ఇష్టము మీ తండ్రి ఇష్టము మీ చెల్లి ఇష్టము నువ్వు ఏం చెప్తావో చెయ్యి మీ తండ్రి బయటకి వెళ్ళిపోయి మీ తండ్రిని ఒప్పి మీ తోడ ఉంటే చెల్లెని ఒప్పించి పెళ్లి చేసినట్టయితే సరే నువ్వు చెప్పినట్టే వింటానన్నాడు భార్య చేత 5 కమలా భార్య చేత 5 కమలాలు నువ్వు తీరి కచేరి కాడి పోయి రాజ్యం పరిపాలన చేస్తున్నాడు భూపాల మహారాజు భూపాల మహారాజు రాజ్యమేలంగా దేశమేలంగా సూర్యవాతి ఏమన్నది నన్నగన్న నా తండ్రి ఇక్కడికి దగ్గర కనకంగ గిరిపట్టణము కనకంగ నగరాన్ని పరిపాలన చేస్తాను కనకంగ మహారాజు మా తండ్రి బయటకు పోయి మా తోడ ఉద్య చంద్రవాతిని బతుకులు ఆడుకోని అక్కడికిచ్చి ముద్రకిచ్చి నేర్పి నా తోడ ఉంటే శెలవు నా భర్తకిచ్చి పెళ్లి చేస్తున్నాని ఆ తండ్రి పట్టణం తోడ ఉంటే శెల దగ్గరికి
తండ్రి, నా దేవత, నా బంగారం, నా మస్కట్ బిస్కెట్ బిల్ల, నా తిరుపతి లడ్డు. అమ్మా సూర్యమ్మా, డాడీ ఏంది బిడ్డ ఒక్కదాని వస్తాను అను డాడీ. డాడీ ఓ పండుగ లేదు, ఓ పబ్బం లేదు, ఓ పెళ్లి లేదు, ప్యారం లేదు, శుభకార్యం లేదు, ఏమో లేదు. ఏమో చెప్పనే ఉరికత్తాను మోసపోసుకుంటా అను డాడీ. డాడీ మీ అల్లుడు భూపాలనగరం లోపల ఉన్నాడు నాన్న. అల్లుడు అక్కడ ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చినా బస్సులు ఫ్రీ అయినాయి రాదా? ఎట్లా బస్సులు ఫ్రీ డాడీ ఓ కొడుక బస్సులు ఫ్రీ అయితే ఇక పని పాట లేకుండా తారా తాడిపోతారు. అవును డాడీ. డాడీ బస్సులు ఫ్రీ అయినాయి కాబట్టి ఇక్కడికే వెళ్ళిపోవచ్చు. డాడీ సరే బిడ్డ అయిపోయా గానీ అల్లు రాకుండా మంచిదే. సరే ఎందుకు వచ్చిన బిడ్డ? ఎందుకు వచ్చినంటే ఓ పండుగ లేదు, పబ్బం లేదు బిడ్డ, ఎందుకు వచ్చిన వాళ్ళని అంటారు. ఓ నాయన భూపాలరాజా ఎందుకు వచ్చిన అంటే నాకు కొడుకులు బిడ్డలు సంతానం లేదు నానా. నాకు సంతానం పిల్లల సంతానం లేదు కాబట్టి అయితే నా భర్త భూపాలరాజు వీడికి 12 ఏళ్ళు అవుతుంది కాబట్టి నాకు సంతానం అయ్యే యోచన నాకు భగవంతుడు ఇవ్వలేదు డాడీ. అందుకొరకే మా చెల్లె చంద్రవాది నుంచి నా భర్తకు లగ్గం చేస్తాను. రాజా అరే నీ పక్కిని కోరాను నేను ఏమనుకుంటున్నావు? ఏందా ఇవ్వరాక మన గాడి జడ్జించడానికి ఇట్లా 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 సుమరం ఇట్లున్నది ఎట్లా? నాకు రోగము నాదే తెలిసా నాకు. మరి ఇట్లకైనా నా బిడ్డ ఏమో అన్నవారు నాకు చెప్పనా? కందులేండి అయ్యారా? కందులే తిరిగినట్టు ఏమన్నదా బిడ్డ మా చిన్న బిడ్డలు నీ సెల్లుని తొడగొట్టి సెల్లనిచ్చి సంతానం అయితే లేదు కాబట్టి పాంచాల చంద్రవాది నుంచి నా భర్త లగ్గం చేస్తాను వచ్చిన డాడీ. అబ్బో అయినా నీకు బుద్ధులు ఎవరు చెప్పారు? జ్ఞానం ఎవరు చెప్పారు? నీకు బుద్ధి ఉన్నదా, జ్ఞానం ఉన్నదా, తెలివి ఉన్నదా నీకు? ఇదివరకే నేను నిన్నిచ్చి 12 ఏళ్ళ పొద్దు అవుతుంది, నీకు పిల్లలు కాలేదు. ఇప్పుడు నీ చెల్లె చంద్రబాబు నుంచి పెళ్లి చేస్తే లోకం ఏమనుకుంటారు? వీరికి సొప్పలు కలిసింది, సోమలింగ మందర కలిసిన అంటారు. పైసలు లేకనే వరకట్నం లేకనే ఏదో ఆయనతో పోయినా చెప్పి సాగదు చెప్పి ఎంతమంది ఎన్ని రకాల చెప్పారు పెడతారు. నా చెల్లె చంద్రవతి దేవిని ఒప్పించిన ఎప్పుడు వద్దు బిడ్డ, ఇవరకే నేను నుంచి నేను బాధపడతానా? మీరు చెల్లె నుంచి మళ్ళీ బాధ పెట్టుకోవన్నా, చూసుకుంటే బంధువులు చెప్పన్నా చెల్లెను. నానా పరాయింటి పిల్ల అయితే నానా నాకు సముద్ర పోరు కానీ నా రక్త సంబంధం కాబట్టి నా చెల్లెకు నాకేమి వెళ్ళైతే బాబు. నా చెల్లె తోడ ఉంటా, చెల్లెలు చూసుకుంటా, మన చెల్లెను వినిపించి ఒప్పించి అన్నా నానా ఎవరో వచ్చి నా భర్త దగ్గర సముద్రుడేమి నా రక్త సంబంధం కాబట్టి నా చెల్లె చంద్రబాబు నుంచి పెళ్లి చేస్తే మీ అక్క చెల్లెల్లో కూడా ఉంటాం, కలిసి ఉంటారు. సరే బిడ్డ, నాదైతే ఏం లేదు. ఇంతగానే మాట్లాడతాను, ఏడుతాను తప్పన ఏడితే తుడితే నువ్వు చచ్చిపోతే ఆయన నా పెద్ద బిడ్డ కారణం అవుతావు. మరి ఒకవేళ ఇట్లా కొడుకులు బిడ్డలు నువ్వు పోతే నీ పని నువ్వు పోతావు, నాకు కారణం బిడ్డ. అందుకొరకే మరి నీ చెల్లి ఇష్టం, నీ ఇష్టం, కానీ చెల్లెలు ఒప్పించే చెల్లిపోయింది మాత్రం చెల్లి ఒప్పుకో మాత్రం పెళ్లి జరగదు. నీ ఇష్టం, దాని ఇష్టం. అడిగిన సూర్యవాది నా చెల్లెలాగా చంద్రవాది 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 ఎక్కడ ఉన్నావమ్మా నా చెల్లెలా, ఎక్కడ ఉన్నావమ్మా నా చెల్లెలా, ఎక్కడ ఉన్నావమ్మా నా చెల్లెలా, ఎక్కడ ఉన్నావమ్మా నా చెల్లెలా, చెల్లె చంద్రవాది చెల్లె
సూర్యవతి వీళ్ళెవరు ఈ అప్సరస అమిషా పటేల్ కాజల్ అగర్వాల్ ఆయన ఎవరంటవా నా తోడ పుట్టింది మా చెల్లె చంద్రబాబు నీకైతే పోలికున్నావు నీ చెల్లె పోలికున్నది నాది మేనమామ పోలిక అవసరం ఆ చెల్లి నీ రహస్యం ఏంటిది ఎందుకు కుర్రు ఏం పెడతాను బిరాయి పెడతాను ఒక పేరు లేదు చెల్లె నా చెల్లె రావే చంద్రవాది చంద్రవాది నా చెల్లె రావే చంద్రవాది చంద్రవాది చెల్లె రావే చంద్రవాది చంద్రవాది నా చెల్లె రావే చంద్రవాది చంద్రవాది ఏమంట చెప్పవాలే నా చెల్లె ఏమంట చెప్పవాలే నా చెల్లె చెల్లె నేను పోదనమ్మా నా చెల్లె అయ్యో నేను పోదనమ్మా నా చెల్లె నా రాత విలా మన్నవాడా నా చెల్లె నా రాత విలా మన్నవాడా నా చెల్లె నా పుట్ట విలా మన్నవాడా నా చెల్లె నా పుట్ట విలా మన్నవాడా అంటే నా చెల్లె నేను కొట్టు కింద వయ్యలేరే నా చెల్లె అయ్యో అందుకాని చెల్లెలానే చంద్రవాది అందుకాని చెల్లెలానే చంద్రవాది చంద్రవాది బాలక 12 ఏళ్ళ రకరకమై చెల్లెలకు సంసారం కలగలేదమ్మా అయ్యో అందుకాని చెల్లెలానే నా చెల్లెలా అందుకాని చెల్లెలానే చంద్రవాది అయ్యో నా యొక్క భర్తనమ్మా చంద్రవాది అయ్యో నా యొక్క భర్తనమ్మా చంద్రవాది అయ్యో భూపాల మహారాజు నా చెల్లెలా అయ్యో భూపాల మహారాజు నా చెల్లెలా నేను లక్క వాడవాలే నా చెల్లెలా అయ్యో లక్క వాడవాలే నా చెల్లెలా నా భర్త భూపాల రాజు చెల్లె నా భర్తను లక్క వాడాలి అయ్యో నువ్వే పెద్ద కంపలవాడి అలా పెట్టది యాదరో అని ఎడుస్తాను నన్ను తీసుకుపోయి నీ కంపలేసి బావని పెళ్లి ఆడాలి చెల్లె బావ 12 ఏళ్ళ నేను చేసుకుంటే నాకేం లేదు చెల్లె నువ్వేం చేసులేదు చెల్లె అక్కడ దాకా అప్పుడు చెల్లె అని మెల్లగా బావ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా బావలుడు బావ ఎట్లా నవ్వుతాడు కొండగట్టు కోతి కోతి నవ్వుతాడు అక్కడ చూడు బావ ఓదానికి నువ్వు చేసి కాలేసి నాకు బావ చూడు బావ ఊపుతాడు కాను ఊపుడు పాడువాడు కట్టుకుడి నేను పోయి ఆయన ఊపుకుంటా నేను వరకు నువ్వేం పెద్ద కంపల పడ్డావు నేను పెట్టుకో మంచిగా పూలు పాడవాడు పూలు పెట్టుకొని ఈ పూలు పాడవాడు ఈ పూలు పెట్టుకొని ఏములాడ పోతే మొన్న ఏములాడకు పూలు పెట్టుకొని పోయినా ఏములాడ కోయిలకు మాట దొరుకుతాయి అటు ఇటు చూసింది కోయిలే పాడిగా నా మీద చేసింది పూలు అని పిచ్చి పూలు ఎక్కడ దొరికినా చెర్రకు దొరికిపోయినా అయితే నేను బావని పెళ్ళాడా బావల దగ్గరికి నేను అసలు చెప్పనే ఉండవు బావని పెళ్ళాడా నేను నా వయసు ఎక్కడ బావ వయసు నేను యూత్ ఇప్పుడేనా నాదే అందం నా అందం బావందం ఏమన్నా నా అందం నా అందం నా చిత్తు నా బొత్తు మరి ఇగో మరి దాగుడు ఆ పండగ ఏదో అవుతాను నేను కన్యపించలేనే ఏజ్ ఎంత ఇప్పుడు నాది ఇప్పుడు 18 వెళ్ళి 19 రాష్ట్రానికి వచ్చావు అయ్యో అంటే ఏంటి వయసు అయ్యో నీకు నాకు 18 వెళ్ళి 19 ఇట్లా రన్నింగ్ పింఛనొక్కది తాగపోతే నాశనం చెప్పి నా సంసారం చెల్ల చంద్రావతి
ఇంటి పిల్లలు ఎందుకంటే నా భర్తకు లగ్గం చేస్తే ఎప్పటి కాలాల నాకే అపవాద వస్తలో నా భర్తకి అపవాద వస్తలో నా రక్త సంబంధాన్ని వచ్చిందే నా భర్తను లగ్గం చేసుకుంటే నీ గర్భాన భగవంతుడు వచ్చి కొడుకుల బిడ్డను అడిగట్టు దేవతేరా ఏంటి నువ్వు చేస్తా అన్నా మరి నువ్వు చేసుకోరాదు నువ్వు చేసుకుంటే నా బతుకు బస్ స్టాండే నాగేం చేస్తాడు మీద 2 ఎకరాలు వేయలే కానీ ఇంకో ఎకరే కంపల్సరీ మిగిలింది ఆయన ఆపుకోలేడు అయితే నేను బావని పెళ్లి నేను పెళ్లి చేసుకోవాల్సిన నా అందం ఎక్కడ నేను కాలేజీ పోయి రావాలిగా ఇంత మంది లోపల ఎవరు లవ్ చేద్దాం అనుకున్నా నీ చక్కదనం పాడుగాను నాదేంటిరా ఏంటి మరి నువ్వు గవాయా అవో సార్ చెప్పు సమ్మక్కైతే దుడ్డబరినా అవో మీ అక్క లేచాక నువ్వు లేవకపోయేది నువ్వు నాకు చెప్తావా అవో నేను బావని పెళ్లి చేసుకో చెల్లె కొడుకులు బిడ్డలు పుడతా చెల్లె నేను ఎత్తుకుంటా చెల్లె నేను నిన్న పల్లెము నువ్వు కలుగుతావు చెల్లె నువ్వు నిన్న పల్లెము నేను కలుగుతా చెల్లె నీ పక్క బట్టలు దులిపెత్తా చెల్లె నీ బట్టలు నేను లక్షలు తినాలా నువ్వే తింటేమైతే పిల్లలు ఉంటుంది నీకు మళ్ళా ఆయనకు 12 ఏళ్ళ మరి నేను వచ్చిన వాళ్ళే పొలగలు ఉంటపోతే నా బతికేం కావాలి నీ బతికేమైతుంది మళ్ళా ఎవరికన్నా సెకండ్ హ్యాండ్ చూసుకుంటూ పడరాదు ఎవరన్నా సెకండ్ హ్యాండ్ బాగా బాబు ఇప్పుడే ముందే పట్టుకొని వచ్చింది చిల్లర పైసలు ముందే వాళ్ళ పట్టుకుని పైసలు తెచ్చినట్టే లేదా బాబు పైసలు తెచ్చింది పెట్టుకో వైనాల సమయ మరి ఆత్మగల్లా బాగా మరి బావ ఊదన్న పేరు మీద అన్న మరి ఊదన్న పేరు మీద వైనాల సంబంధ తమ్ముడు ఒక 116 దానం చేసిండురా నాకన్న పడగా అన్నా ఓదన్నా 7 దారులలో 7 తీర్ల దారులలో ఏ దారిన వస్తావే ఓ అన్నా ఓదన్నా వస్తావే వాసో ఓదన్నా 7 దారులలో 7 తీర్ల దారులలో ఏ దారిన వస్తావే ఓ అన్నా ఓదన్నా ఎక్కడల్లా వస్తావే ఓ అన్నా ఓదన్నా అయ్యో ఇంత పాపం దేవుడు నిన్నింత ఎగరవాపిందా నువ్వు ఏదో వస్తావే ఓ అన్నా ఓదన్నా ఎక్కడల్లా వస్తావే వాసో ఓదన్నా 7 దారులలో 7 తీర్ల దారులలో ఏ దారిన వస్తావే ఓ అన్నా ఓదన్నా ఎక్కడల్లా వస్తావే వాసో ఓదన్నా పోతున్నా తమ్ముడా సమ్మయ్య రానంటే ఎవరోడు తమ్ముడా సమ్మయ్య రమ్మని పిలిచిందో తమ్ముడా సమ్మయ్య అయ్యో నేనున్నా నాతోనే తమ్ముడా సమ్మయ్య తమ్ముడే ఉంటాను తమ్ముడా సమ్మయ్య తమ్ముని పిల్లల పైనావు తమ్ముడా సమ్మయ్య నేనున్న నాతోనే మీ వదిన ఉంటుంది తమ్ముడు నన్ను దేవుడు లేదు నన్ను నమ్మలేదురా సమ్మన్నా బాబాగారి దేవుడు తమ్ముడా సమ్మయ్య తలగౌలా బాబిందో తమ్ముడా సమ్మయ్య సెల్లల్లా సెరగల్లా తమ్ముడా సమ్మయ్య నాకిల్లు వచ్చిందా తమ్ముడా సమ్మయ్య సుత్తారా బంధువుల్లా చూసుకొల్ల వెళ్తాను ఆరెల్లి పోతున్నా
రాజన్న పేరు మీద తమ్ముడు సమ్మన్న 116 అర్చన